శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం శ్రేణుస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో భాగంగా శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 25వ తేదీ 8వ నెల 2024 సంవత్సరం ఆదివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం. దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం. షష్ఠి తిథి ఉదయం 10:46 వరకు, తదుపరి సప్తమి. భరణీ నక్షత్రం రాత్రి 10:38 వరకు, తదుపరి కృత్తికా నక్షత్రం. వృద్ధి యోగం ఉదయం 9:36 వరకు, తదుపరి ధ్రువం యోగం. వాణిజ్యకరణం ఉదయం 10:46 వరకు, తదుపరి భద్రకరణం. వర్జ్యం ఉదయం 9:05 నుండి 10:35 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:47 నుండి 5:37 వరకు. నేటి అమృత ఘడియలు సాయంత్రం 6:07 నుండి 7:37 వరకు. నేటి రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 వరకు. యమగండం మధ్యాహ్నం 12 నుండి 1:30 వరకు. ఇక నేటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతా ఉపాసన గురించి మనం గమనించినట్లయితే, ఈనాడు ఆదివారం షష్ఠి తిథి ఉదయం తర్వాత సప్తమి తిథి కూడా ఉన్నది. ఆదివారం షష్ఠి తిథి కలిసి రావడం చాలా విశేషం. సుబ్రహ్మణ్యారాధన చేయటం అనేది చాలా విశేషం. షష్ఠి తిథికి అధిష్టానం సుబ్రహ్మణ్య స్వామి. ఆయన జన్మతిథి కూడా షష్ఠి అని మనందరికీ విదితమే. ఈ షష్ఠి తిథి నాడు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయటం, సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ చేయటం, సుబ్రహ్మణ్య ఆ నామాన్ని స్మరించినా కూడా చాలా విశేషమని శాస్త్రం ద్వారా చెప్పబడుతున్నటువంటి విశేషం. స్వామిని షణ్ముఖుడు అని చెప్తారు. ఏమిటి ఆ 6 ముఖాలకు ఉన్నటువంటి విశేషం అంటే, స్వామిని స్వామినాథుడు అని పిలుస్తారు. అంటే నాథుడు అంటే అధిపతి అని, భగవంతుడు అనేటటువంటి పదానికి పర్యాయంగా కూడా నాథుడు అని చెప్పబడుతుంది. భగ అనేటటువంటి శబ్దాన్ని కనుక మనం చూచినట్లయితే, ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశస్స్త్రియ జ్ఞాన వైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగవతీరణాం అని కూడా మనకి శాస్త్రంలో చెప్తున్న విషయం. ఐశ్వర్యస్య అంటే మనకి సమస్తమైనటువంటి సంపదలను ఇవ్వటం, సమగ్రస్య సమగ్రత, ఏ దేవతను ఆరాధిస్తే ఇక మళ్ళీ ఇంకొక దేవత వైపు చూచేటటువంటి అవసరం ఉండదు. సమగ్రస్య ధర్మస్య, మనకి ధర్మాన్ని ఆచరించేటటువంటి, ధర్మం యందు అవగాహన కూడా కల్పించేటటువంటి దైవం. ధర్మస్య యశః అంటే కీర్తిని, శ్రియ విశేషమైనటువంటి సంపద. వాటిల్లో ముఖ్యమైనటువంటి సంపద ఏమిటంటే తృప్తి అనేటటువంటి సంపదను శ్రియం అని కూడా అంటారు. శ్రియ జ్ఞాన వైరాగ్యయోశ్చైవ, మనకి జ్ఞానం కావాలి, దాంతోపాటు వైరాగ్యం కూడా కావాలి. అటువంటి ఆరిటిని ప్రసాదించేటటువంటి వాడినే భగవంతుడు అని చెప్తారు. అటువంటి షాడ్గుణ్య పరిపూర్ణుడైనటువంటి భగవంతుడు ఎవరంటే సుబ్రహ్మణ్య స్వామి. ఆ స్వామి ఆరాధన గనక చేసినట్లయితే చాలా విశేషమైనటువంటి ఫలితాలను, మంగళాలను మనందరం కూడా పొందుతాం. అందులో షష్ఠి తిథికి షష్ఠీ దేవత అని ఒక దేవత అధిష్టానంగా ఉంటుంది. ఆవిడ సుబ్రహ్మణ్య స్వామి యొక్క దేవేరి. ఆవిడ పిల్లలందరికీ అధిష్టానంగా ఉంటుందిట. ఆవిడ నామాన్ని స్మరిస్తే చాలు పిల్లలకు ఉండేటటువంటి అపమృత్యు భయం, దృష్టి దోషం, వ్యాధి బాధ వీటినన్నిటినీ కూడా పోగొడుతుంది. ఆయుర్దేవత ఆవిడ పరిపూర్ణమైనటువంటి ఆయుష్ని కూడా కలిగిస్తుంది. అందులో ఈనాడు మరొక విశేషం ఏమిటంటే, ఉదయం తర్వాత షష్ఠి తర్వాత సప్తమి కూడా ఉంది. ఇవాళ ఆదివారం భానుసప్తమి విశేషం అందరికీ తెలిసిందే. సప్తమి తిథికి అధిష్టానం సూర్యనారాయణమూర్తి, వారానికి అధిదేవత కూడా సూర్యనారాయణమూర్తి కనుక ఈ భానుసప్తమి నాడు సూర్యనారాయణమూర్తి యొక్క స్తోత్రపారాయణ చేసిన, సూర్యనారాయణమూర్తిని ఆరాధన, ఆయన దర్శనం చేసినా కూడా విశేషమైనటువంటి ఫలితం మనందరికీ ఆయన అనుగ్రహిస్తాడు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేతని ఆరోగ్యం పద్మబంధు అని కూడా చెప్పబడుతుంది. అంటే ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి వాడు సూర్యనారాయణమూర్తి కనుక స్వామికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ, ముఖ్యంగా ఆదిత్య హృదయం అనేటటువంటి స్తోత్రాన్ని కనుక పారాయణ చేసినట్లయితే విశేషమైన ఫలితాన్ని పొందుతాం. రాముడు రావణాసురుని సంహరించడానికి ముందు ఎలా వారధి కట్టాలి వారిధి మీద అనేటటువంటి ఆ సంశయంలో ఉన్నటువంటి సమయంలో అగస్త్యుడు లోపాముద్రతో కలిసి వచ్చి రాముడికి ధైర్యం చెప్పి ఆ ఉపదేశించినటువంటి స్తోత్రమే ఆదిత్య హృదయ స్తోత్రం. చాలా విశేషమైనటువంటి స్తోత్రం. దీన్ని పారాయణ చేస్తే ఆదిత్యుడి యొక్క దివ్య కృపతో పాటు ఆ అగస్త్యుడి యొక్క అనుగ్రహం, రామానుగ్రహం కూడా పరిపూర్ణంగా లభిస్తుంది. ఇటువంటి సుబ్రహ్మణ్యుడి యొక్క దివ్య కృప, సూర్యనారాయణమూర్తి యొక్క అమందానందకందమైనటువంటి అనుగ్రహం అందరికీ లభించాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం అంశంలో మేషాది 12 రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని,
అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ ప్రయాణం లాభకరంగా ఉంటుందో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం శుభావహంగా ఉంటుందో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించి ఏ కార్యాన్ని చేపడితే అది సంపూర్ణంగా విజయవంతంగా ముగుస్తుందో, దీంతో పాటుగా ఏ సంఖ్య వారికి అదృష్ట సంఖ్యగా ఉండబోతుందో ఆ విశేషాలన్నింటినీ క్రమంగా తెలుసుకోబోతారు. ముందుగా నేటి పంచాంగాన్ని చూద్దాం. ఈరోజు బహుళ షష్ఠి ఉదయం 10:46 వరకు, తదుపరి సప్తమి ఆదివారం, నక్షత్రం భరణి. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మేషంలో చంద్రుడు, వృషభంలో కుజ గురువులు, కర్కాటకంలో వక్రీకరించిన బుధుడు, ఇక సింహంలో రవి, కేతువు, కన్యలో, కుంభంలో వక్రీకరించిన శని, మీనంలో రాహువు కనిపిస్తున్నారు. శుక్రుడు కూడా కన్యా రాశిలోనే కనిపిస్తున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాల్ని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సుఖంగా సంతోషంగా రోజుని గడపగలుగుతారు. ప్రతి విషయాన్ని స్వయంగా పర్యవేక్షించుకోవాలనే గట్టి ఆలోచనతో ఉంటారు. కుటుంబంలో మంచి ఐకమత్యం ఉంటుంది. బంధుమిత్రులు రాకపోకలు చక్కగా ఉంటాయి. శుభకార్యాలకి సంబంధించిన వార్తల్ని అనుకూలంగా వినే అవకాశం ఉంది. వ్యాపారం చక్కగా ఉంటుంది. వృత్తిపరమైనటువంటి నైపుణ్యం బాగా పెంచుకోవాలనేటువంటి ఆలోచనకి వస్తారు. వాహనాలకి యంత్రాలకి సంబంధించినటువంటి మరమ్మతులన్నింటినీ చక్కగా చేసుకుని ఉండినటువంటి కారణంగా వినోద విహారయాత్రల్ని చేయాలనే దృఢమైనటువంటి ఆలోచనకు వస్తారు. ఆదివారం సందర్భంగా మేషరాశి వారు సూర్య భగవానుణ్ణి పూజించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే మేధాశక్తి పెంపొందుతుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతిదానికి తాత్కాలికమైనటువంటి సంకోచ భావంతో ఉంటారు. చేయొచ్చునా కూడదా, చేస్తే ఏమో చేయకపోతే ఏమో అనే ఆలోచన. ఏ విధమైనటువంటి ఇబ్బంది కలిగే అవకాశం ఉండదు. వృద్ధులు అనారోగ్యవంతులు అయినటువంటి వారు ఔషధ సేవని క్రమంగా చేస్తూ ఉండేటటువంటి కారణంగా ఏ విధమైన ఇబ్బందిని కుటుంబ సభ్యులకు కలిగించారు. తాత్కాలికమైనటువంటి జలుబు రంప వంటివి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం ఏమాత్రము కలిగినవి కావు. వ్యాపారపరమైనటువంటి ఆదాయం బాగా ఉంటుంది. వృత్తిపరమైనటువంటి ఆదాయం మధ్యమంగా ఉంటుంది. చేస్తున్న వృత్తితో పాటుగా మరో వృత్తిని కూడా చేపట్టాలనేటువంటి ఆలోచన కలుగుతుంది. అయితే దానికి సంబంధించినటువంటి మిగిలిన ప్రయత్నాలు చేయడంలో జాప్యం జరిగే అవకాశం బాగా కనిపిస్తుంది. ఆదివారం సందర్భంగా వృషభ రాశి వారు గాయత్రీదేవిని పూజించి వడపప్పుని నైవేద్యంగా సమర్పిస్తే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. దక్షిణ దిక్కు లాభకరం ప్రయాణానికి. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 7. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పూర్వం జరిగినటువంటి అనుభవాల రీత్యా చక్కని గట్టి ఆలోచనలతో ఉంటారు. ఏ విధమైనటువంటి తొందరపాటుతనాన్ని ఉంచుకోరు. నిదానంగా మాట్లాడతారు. పై అధికారులకి, క్రింద ఉండే ఉద్యోగులకి, తోటి ఉద్యోగులకి చక్కని సమన్వయ భావాన్ని ఏర్పాటు చేస్తూ కనిపిస్తారు. వృత్తిలో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు కూడా. దీంతో పాటుగా వ్యాపారంలో నష్టం అనేది ఏమాత్రం లేకుండా ఎప్పటికప్పుడు పరిస్థితిని లెక్కించుకుంటూ వెడతారు కూడా. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారికి సంబంధించిన లెక్కలన్నింటినీ స్పష్టంగా చక్కగా ఏర్పాటు చేసుకున్నటువంటి కారణంగా ఏ విధమైన మానసిక అశాంతి లేకుండా ఉండగలుగుతారు. ఆదివారం సందర్భంగా మిథున రాశి వారు సరస్వతిని పూజించి
బెల్లపు పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తే ప్రతిభ ఆధిక్యం కలుగుతుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 5. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తొందరపాటుతనంతో ఓ నిర్ణయాన్ని చేసుకుంటారు. నిర్ణయం చేసిన తర్వాత అయినా సరే పునర్విమర్శ చేసుకుని పొరపాటుని గ్రహించగలిగితే ఏ విధమైన ఇబ్బంది రాదనే విషయాన్ని గుర్తించగలగాలి. వ్యాపారాన్ని చేసుకునేటటువంటి వారు మంచి లాభాలని పొందగలుగుతారు. పెట్టుబడికి తగినంత సొమ్ముని వేరుగా ఉంచడం చాలా చాలా మంచిది. గృహోపకరణాలకి, ఇతరమైనటువంటి యంత్రాలకి సంబంధించిన మరమ్మతులకి, కుటుంబంలో ఉండేటటువంటి కొన్ని ముఖ్యమైన అవసరాలకి సొమ్ముని వాడేయడం ఏమాత్రమూ సరి కానే కాదు. పై అధికారులకి, క్రింది ఉద్యోగులకి పరిస్థితులన్నీ కూడా మధ్యమంగా ఉంటూ ఉంటాయి కాబట్టి లౌక్యంతో వ్యవహరించడం ఎంతైనా అవసరం. ఆదివారం సందర్భంగా కర్కాటక రాశి వారు లలిత పరా భట్టారికిని పూజించి పులిహారని నైవేద్యంగా సమర్పించినట్టయితే క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎక్కువ దూరం ఆలోచనలు చేయడం సరైనటువంటి పని కాదు. ఏవైనా లోగడ ఆ చేసినటువంటి లావాదేవీల్లో పొరపాట్లు కానీ గుర్తించినవి ఉన్నట్టయితే తప్పుని అంగీకరించడం మేలు తప్ప దబాయించడం ఏమాత్రమూ సరి కానే కాదు. న్యాయస్థానాల్లో ఏవైనా అభియోగాలు ఇంకా అపరిష్కృతంగా కానీ ఉంటే రాజీ మార్గాన్ని అవలంబించడం చాలా చాలా మంచిది. న్యాయస్థానంలో రాజీ మార్గాన్ని అవలంబించడం కంటే ఎవరి విషయంలో పొరపాటు జరిగిందో వారి దగ్గరకు పోయి రాజీ ఏర్పాటును చేసుకోవడం చాలా చాలా మంచిది 10 మంది పెద్ద మనుషుల సమక్షంలో. ఆదివారం సందర్భంగా సింహరాశి వారు హయగ్రీవుని పూజించి దధ్యోదనాన్ని సమర్పించినట్లయితే నైవేద్యంగా బుద్ధిలో చురుకుదనం కలుగుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే విశేషమైనటువంటి జాగ్రత్తతో ఉంటారు. పై అధికారులతో సమన్వయ భావంతో ఉంటారు. ఎంత పని చెప్పినా చిరునవ్వుని ఏమాత్రము చెదరనీయకుండా పనిచేస్తారు. ముఖ్యంగా బంధువుల రాకపోకల్ని ఎక్కువగా కలిగినటువంటి కారణంగా శారీరకమైనటువంటి శ్రమకి గురవుతూ ఉంటారు. మొగమాటాన్ని విడిచిపెట్టుకుని ఫలాని రోజున ఇంట్లో ఉండడం లేదనే యథార్థాన్ని చెప్పుకోవడం అవసరం. ముఖ్యంగా యంత్రాలు, వాహనాలు మొదలైనటువంటి వాటికి సంబంధించిన మరమ్మతుల కోసం హెచ్చుగా సొమ్ము ఖర్చు చేయవలసి రావచ్చు. అప్పుడు ఎంతవరకు ప్రణాళిక ఉందో అంతే చేసుకోవడం మంచిది తప్ప అన్నిటికీ సంబంధించిన మరమ్మతుల్ని ఒక్కసారి చేసుకోవడం సరికాదు. ఆదివారం సందర్భంగా కన్యారాశి వారు కుమారస్వామిని పూజించి పటిక బెల్లాన్ని నైవేద్యంగా సమర్పిస్తే సంతాన లాభం అవుతుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ జాగ్రత్తని పాటిస్తూ కనిపిస్తారు. మాట తొందరపాటుతనం లేకుండా ఉంటారు. కుటుంబ సభ్యులతో అలాగే పైవారితో కూడా బాగా ఆలోచించి మాత్రమే మాట్లాడతారు. సంతానానికి సంబంధించిన విద్యా విషయంలో మాత్రం ఏమాత్రం వెనుకాడకుండా ఉంటూ ఉంటారు. ఎవరికైనా సరే సమాధానాన్ని చక్కగా సమన్వయ భావంతోనే చెప్తారు తప్ప తొందరపడడం అలాగే తోలనడడం వంటివి ఉండవు. పై అధికారులతో మాత్రం మాట్లాడే సందర్భంలో ఎప్పుడైనా ఒక మాట అటు ఇటు జరిగినప్పటికీ వెంటనే తప్పుని గుర్తించి ఆ విషయాన్ని వారికి స్పష్టంగా చెప్పి ఇబ్బంది లేకుండా చేసుకోగలుగుతారు. ఆదివారం సందర్భంగా తులారాశి వారు గణపతిని పూజించి బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పిస్తే సకల విఘ్నాలు నివారింపబడతాయి. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 4.
ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయాన్ని దాపరికం చేస్తూ ఉంటారు. తల్లిదండ్రులకు కూడా తమ ఆస్తులకి సంబంధించిన విశేషాలని వేటిని చెప్పకుండా దాస్తూ ఉంటారు. ఆ విషయాలు మరొకరి ద్వారా తెలిసేటువంటి కారణంగా కొద్ది మానసికమైనటువంటి తాపం కలుగుతుంది తల్లిదండ్రులకి. చేస్తున్నటువంటి వ్యాపారం మధ్యమ స్థాయిని దాటి పై స్థాయికి వెళ్ళబోతుండడం చెప్పుకోదగ్గటువంటి అంశం. క్రింది స్థాయిలో ఉండేటటువంటి ఉద్యోగులందరూ కూడా సహకరిస్తూ ఉండేటటువంటి కారణంగా ఈ మధ్యనే స్థాపించినటువంటి సంస్థ మెల్లగా ఎదుగుదలకి నోచుకునే అవకాశం గోచరిస్తోంది. ఆదివారం సందర్భంగా వృశ్చిక రాశి వారు పద్మావతి దేవిని పూజించి ద్రాక్ష పండ్లను నైవేద్యంగా సమర్పిస్తే ఆకస్మిక ధన ప్రాప్తి అవుతుంది. వాయవ్యది ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కొత్తగా వచ్చినటువంటి ఉద్యోగం ద్వారా మంచి ఆదాయాన్ని పొందగలుగుతారు. ఉద్యోగ స్థలంలో చక్కని పేరుని పొందడమే కాకుండా కీర్తి ప్రతిష్టలతో కూడిన పురస్కారాన్ని కూడా అందుకోగలుగుతారు. సంతానానికి సంబంధించినటువంటి చదువు విషయంలో అత్యంత శ్రద్ధని పాటిస్తూ ఉంటారు. ప్రతిరోజు ఉద్యోగం కోసమని మరో ప్రాంతానికి వెళ్ళవలసి వస్తూ ఉండడంతో శారీరకంగా బాగా అలసిపోయే విధానం గోచరిస్తోంది. తాత్కాలికమైనటువంటి తొందరపాటుతనంగా కారణంగా పై అధికారులతో చిన్న వాద వివాదాల విధానం కనిపించవచ్చు. అయినా ఈ వ్యక్తిలో ఉండేటటువంటి నైపుణ్యం కారణంగా వాళ్ళు అటు ఇటు మాట్లాడకుండా కొనసాగిస్తూ ఉంటారనేది యథార్థం. ఆదివారం సందర్భంగా ధనురాశి వారు లక్ష్మీదేవిని పూజించి అరటి పండ్లని నైవేద్యంగా సమర్పిస్తే రుణాలు తీరే అవకాశం స్పష్టంగా ఉంది. ఉత్తర దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అనుకున్న పని ప్రతిదీ కూడా చక్కగా సవ్యంగా ముగుస్తూ ఉండేటువంటి కారణంగా మంచి ఉత్సాహంగా ఉండగలుగుతారు. ముఖ్యంగా చేపట్టినటువంటి మరమ్మతుల విషయంలో ఏమాత్రపు ఎక్కువ ద్రవ్యము లేకుండా ఉండేలా తక్కువ ద్రవ్యంతో ఎక్కువ మరమ్మతులు చేసేటువంటి కారణంగా మంచి పేరుని తమ కార్యాలయంలో పొందగలుగుతారు. అంతేకాక మిగిలినటువంటి వృత్తులు చేపట్టినటువంటి వారు తమ నైపుణ్యాన్ని స్పష్టంగా ప్రదర్శిస్తూ ఉండేటువంటి కారణంగా సంస్థలో మంచి కీర్తి ప్రతిష్టల్ని పొందగలుగుతారు. ఇక రాజకీయ రంగంలో అదే తీరుగా ఉద్యోగ రంగంలో మంచి పేరుని ప్రతిష్టని సంపాదించడం కోసమని ఎన్ని మార్గాలున్నాయో అన్ని మార్గాల్లోనూ కొత్త కొత్త పుంతల్ని తొక్కడం కోసమని విశేష ప్రయత్నాల్ని చేస్తారు. ఆదివారం సందర్భంగా మకర రాశి వారు దుర్గాదేవిని పూజించి బెల్లపు పానకాన్ని నైవేద్యంగా సమర్పించేటైతే ధైర్య సాహసాలు సొంతమవుతాయి. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ కూడా పనులు మధ్యమంగా సాగుతూ ఉంటాయి. విశేషమైనటువంటి వేగంతో ప్రారంభించినా కూడా ఎక్కడో అక్కడక్కడ ఆపుదలలో ఉండే కారణంగా అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి అంత దగ్గరతనం ఉండకపోవచ్చు, కొంత జాప్యం కావచ్చు. అయినా దిగులు పడవలసిన అవసరం లేదు. అనుకున్నటువంటి కార్యం సంపూర్ణంగా శుభావహంగా ముగుస్తుందనే మాట యథార్థం. ఎక్కడో నిల్వ చేసినటువంటి సొమ్ముని తక్కువ వడ్డీకి అక్కడే ఉంచుకోవడంతో ఏమాత్రం ప్రయోజనం ఉండదు. కాబట్టి సరైనటువంటి చోట దాన్ని ఎక్కువ వడ్డీ కోసం వేసుకున్నట్లయితే లేదా ఏదైనా స్థలాన్ని కానీ లేదా ఇంటిని కానీ అతి ముఖ్యమైనటువంటి నమ్మకమైనటువంటి వారి ద్వారా తీసుకోగలిగితే మరింత లాభాన్ని పొందగలుగుతారు. ఆదివారం సందర్భంగా కుంభరాశి వారు శ్రీవీర వెంకట సత్యనారాయణ స్వామిని పూజించి గోధుమ రవ్వ నైవేద్యాన్ని సమర్పించినట్లయితే న్యాయస్థాన విజయం లభిస్తుంది. అనుకూలమైన దిక్ప్రయాణం తూర్పు. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే
ప్రతి విషయంలోనూ కూడా ఎదురుచూపు మాత్రమే మిగులుతూ ఉంటుంది. న్యాయస్థానంలో ఇప్పటికీ అపరిష్కృతంగా ఉన్నటువంటి విషయం తప్పక అనుకూలతాభావమే కలిగి ఉంటుందనే యథార్థం స్పష్టంగా గోచరిస్తూ ఉంటుంది. తప్పక విజయాన్ని సాధించగలమనేటువంటి నమ్మకం 100కి 100 పాళ్ళు ఉంటుంది. అది సత్యం కూడా. శారీరక అనారోగ్యాన్ని పరీక్షించుకుంటూ ఉండాలి. పుణ్యక్షేత్రాలకి అలాగే దాన ధర్మాలని విరాళంగా ఇవ్వడానికి వెళ్ళడం కంటే కూడా తాత్కాలికంగా ముందు తమ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో విషయాలు ఒక కొలిక్కి వచ్చేంత వరకు కాస్త కనిపెట్టుకుని ఉండడం, ఆ ఉద్యోగ స్థలంలోనే ఉండడం ఎంతైనా అవసరం. ఆదివారం సందర్భంగా మీనరాశి వారు శంకరుణ్ణి పూజించి కొబ్బరికాయలు నైవేద్యంగా సమర్పించినట్లయితే కుటుంబ ఐకమత్యం సిద్ధిస్తుంది. దక్షిణ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 1. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు ఆదివారం అయినటువంటి సందర్భంగా ఆ సూర్య భగవాన్ని సంపూర్ణ అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు శ్రావణ మాసంలో వచ్చే భానుసప్తమి. ఈ సందర్భంగా ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటిస్తే వృత్తిపరంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చో, పిత్రార్జిత ఆస్తిపాస్తుల వ్యవహారాల్లో విజయాలను అందిపుచ్చుకోవచ్చు, అలాగే లక్ష్మీనారాయణల సంపూర్ణమైన అనుగ్రహాన్ని సిద్ధింపజేసుకోవటానికి దక్షిణావృత శంఖానికి సంబంధించి ఎలాంటి పరిహారాలు పాటించాలో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ఈరోజు ఆదివారం సప్తమి తిథితో కలిసి వచ్చింది. దీన్ని భానుసప్తమి అనే పేరుతో పిలుస్తారు. సూర్యభగవానుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. శ్రావణ మాసంలో వచ్చే భానుసప్తమి సందర్భంగా మీరు స్నానం చేసే నీటిలో కొన్ని ఎర్రటి పుష్పాలు, కొద్దిగా కుంకుమ పువ్వు కలుపుకొని 5 నిమిషాల తర్వాత ఆ నీటితో స్నానం చేస్తూ ఓం సవిత్రే నమః అనే మంత్రాన్ని మనసులో స్మరించుకోవాలి. అలా స్నానం చేసిన తర్వాత ఒక రాగి పాత్రలో నీళ్లు తీసుకొని ఆ నీటిలో కుంకుమ కలిపినటువంటి అక్షింతలు, ఎండుమిరపకాయ గింజలు వేసి తూర్పు దిక్కు వైపు తిరిగి 12 సార్లు ఆ నీటితో సూర్యుడిని స్మరించుకుంటూ అర్ఘ్యాన్ని విడిచిపెట్టాలి. ఇలా చేస్తే ఇది సూర్యుడికి ప్రియమైనటువంటి అర్ఘ్యం అవుతుంది. అదేవిధంగా ఈరోజు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య ప్రాంతంలో కానీ, మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో కానీ, రాత్రి 8 గంటల నుంచి 9 గంటల మధ్య ప్రాంతంలో కానీ రవిహోర ఉన్న సమయంలో గోధుమలతో తయారు చేయబడిన పదార్థాలు ఎవరికైనా పంచిపెట్టాలి. అలా పంచిపెట్టినట్లయితే జాతకంలో ఉన్న రవిగ్రహ దోషాలు, రాశిపరంగా ఉన్న రవిగ్రహ దోషాలు అన్నీ తొలగింపజేసుకొని సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహాన్ని సులభంగా సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ముఖ్యమైన కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు, కష్టసాధ్యమైనటువంటి పనిలో విజయాలను సిద్ధింపజేసుకోవటానికి బెల్లంతో తయారు చేయబడిన పదార్థాలు కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు ఎవరికైనా పంచిపెట్టి ఆ తర్వాత మీరు వెళ్ళినట్లయితే మీరు వెళ్ళినటువంటి పనిలో విజయప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే శ్రావణ మాసంలో లక్ష్మీనారాయణల సంపూర్ణమైన అనుగ్రహాన్ని సిద్ధింపజేసుకోవటానికి దక్షిణావృత శంఖాన్ని మీ గృహంలో పూజా మందిరంలో ఏర్పాటు చేసుకోవాలి. దక్షిణావృత శంఖం గృహంలో పూజా మందిరంలో ఉంటే లక్ష్మీనారాయణల సంపూర్ణమైన అనుగ్రహం కలిగి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. మీ గృహంలో పూజా మందిరంలో పూజాపీఠం మీద ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని ఉంచి ఆ ఎరుపు రంగు వస్త్రం మీద ఒక దక్షిణావృత శంఖాన్ని ఏర్పాటు చేయాలి. ఆ దక్షిణావృత శంఖానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి దక్షిణావృత శంఖానికి ఎర్ర గులాబీ పూలతో పూజ చేయాలి. ఎర్ర గులాబీ పూలతో పూజ చేస్తూ ఓం శ్రీ లక్ష్మీ సహోదరాయ దక్షిణావృత శంఖాయ నమః అని 21 సార్లు చదివి ఆ తర్వాత కర్పూర హారతి ఇచ్చి దక్షిణావృత శంఖం దగ్గర బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించాలి. ఇలా పూజ చేసినటువంటి దక్షిణావృత శంఖాన్ని శ్రావణ మాసం మొత్తం కూడా మీ పూజా మందిరంలోనే ఉంచుకొని ఆ తర్వాత శ్రావణ మాసం పూర్తయ్యాక ప్రతిరోజు కూడా ఆ దక్షిణావృత శంఖానికి అగరబత్తులు చూపించడం, ధూపం వేయటం, ప్రతిరోజు కూడా ఆ దక్షిణావృత శంఖంలో ఒక ఎరుపు రంగు పుష్పాన్ని అలంకరణ చేసుకోవటం ద్వారా ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. ఇలా
శ్రావణ మాసంలో వచ్చే భానుసప్తమి సందర్భంగా పరిహారాలు పాటిస్తే వృత్తిపరంగా ప్రమోషన్లు తొందరగా సిద్ధింపజేసుకోవచ్చు, పిత్రార్జిత ఆస్తిపాస్తుల వ్యవహారాల్లో విజయాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే దక్షిణావృత శంఖాన్ని పూజా మందిరంలో ఏర్పాటు చేసుకొని పూజ చేసిన తర్వాత ప్రతిరోజు ఒక ఎరుపు రంగు పుష్పాన్ని అలంకరణ చేయటం ద్వారా ఆరోగ్య వ్యవహారాలలో అన్ని రకాలైన సమస్యలు తొలగింపజేసుకొని ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే రేపు శ్రీకృష్ణ జన్మాష్టమి, స్మార్త శ్రీకృష్ణాష్టమి. ఈ సందర్భంగా ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటిస్తే శ్రీకృష్ణ పరమాత్మ సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు, రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.